హలో ఆల్, వెల్కమ్ టు మామ్ డాటర్స్ ట్రైవ్. ఇవాళ మన ఫామ్ హౌస్ టూర్ చూసేద్దామా ఒకసారి. ఇది మిరాకిల్ ఫ్రూట్ అంటారు. కొంచెం నిమ్మకాయలాగే ఉంది ఆకు. కలింకాయ అంటారు తెలుగులో. ఇది ఇంకా హార్వెస్ట్ అవ్వలేదు, చూద్దాం. హార్వెస్ట్ అయ్యాక మళ్ళీ ఒక వీడియో తీద్దాం. ఇది పనస చెట్టు, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇది జామ చెట్టు, ఇది దానిమ్మ చెట్టు. పూత వచ్చింది, బట్ స్టిల్ ఇంకా పెద్దగా అయితే చాలా హార్వెస్ట్ అవుతుంది. ఇది ఇలాచి, అసలు ఇది చూడాల్సింది స్పెషల్ ప్లాంట్. ఇది ఒకసారి దగ్గరికి రండి. ఇది పువ్వులు చూడండి, చూడాలి. హార్వెస్ట్ ఫ్లవర్స్లో వస్తుందా మరి ఎక్కడ వస్తుందో తెలియదు. ఇలాచి ఫస్ట్ హార్వెస్ట్ ఉన్నాక ఒక వీడియో తీద్దాం మనం. మీకు ఎవరికైనా తెలుసు కింద కమెంట్ చేయండి. ఇది నిమ్మ చెట్టు, బట్ ఇదైతే నిజంగా మిరాకిల్ చెట్టు. చాలా నిమ్మకాయలు వచ్చినాయి ఇప్పటికే, ప్రస్తుతానికి లేవు బట్ చాలా వచ్చినాయి చిన్న ప్లాంట్ ఉన్నప్పుడు. ఇది ఒక టైప్ ఆఫ్ మ్యాంగో చెట్టు. ఇది బత్తాయి చెట్టు, సేమ్ నిమ్మ చెట్లానే ఉంటుంది, చూడాలి. ఇది మన అందరి ఫేవరెట్ వంటిల్ ఫ్రెండ్, కరివేపాకు. స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెష్గా కర్రీస్లో వేస్తే సూపర్, టేస్టీ సూపర్. ఇది మన డ్రాగన్ ఫ్రూట్, ఇంకా రాలేదు హార్వెస్ట్. ఇది ఒక టైప్ ఆఫ్ మామిడి. ఇది చూడాలి ఫ్రెండ్స్, ఇది మల్బెరీ ప్లాంట్. ఆహా, ఎన్ని మల్బెరీస్ వచ్చాయి అంటే పెట్టినప్పటి నుండి చాలా 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 మల్బెరీస్ వచ్చాయి. ప్రస్తుతానికి హార్వెస్ట్ లేదు, మీకు జస్ట్ చూపించడానికి ఒక చిన్నది కోసాను ఫ్రూట్. ఇది ఫుల్గా రైప్ అయితే బ్లాక్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. ఇది నేరేడు చెట్టు, ఇది చాలా పెద్దగా అవ్వాలి. ఇవన్నీ కొంచెం డెకరేషన్ చేసి. ఇది వన్ టైప్ ఆఫ్ జామ. ఇది పపాయ చెట్టు. ఇది చూసారు అసలు, చిన్న సీతాఫలం చెట్టుకి ఎంత ముద్దుగా 2 కాయలు వచ్చాయంటే, ఇది చూస్తుంటే హార్వెస్ట్కి వచ్చేలాగే ఉంది, సూపర్. ఈ చెట్టులో ఉన్నప్పుడు ఎన్ని సపోటాలు వచ్చాయో. పూత అయితే చాలా చాలా బాగుంది. ఫ్రూట్ కూడా చాలా స్వీట్గా ఉంటుందని చెప్పాడు నర్సరీ అతను. ఇది చూసారా ఎంత చిన్నగా క్యూట్గా ఉంది. ఇది గ్రీన్ గ్రేప్స్ ప్లాంట్, బాగానే వచ్చింది, చాలా పెద్దగా. చిన్న ప్లాంట్ ఉన్నప్పుడు తెచ్చాం. ఇది షుగర్ కేన్ అంట, మా డాడీ పెట్టాడు, చూడాలి ఇంకా టైం పడుతుంది. ఇది బనానా సామ్రాజ్యం. ఇది ఫస్ట్ హార్వెస్ట్ వచ్చింది, బట్ మేము చూపించలేకపోయాం. ఇది ఎలా ఉంటుందంటే, బనానా లోపల మొత్తం సీడ్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ టైప్ ఆఫ్ వచ్చిన వెరైటీలో బనానా అంట. ఇప్పుడు అన్ని సీడ్లెస్ వచ్చాయి కదా, హైబ్రిడ్వి. సో అది మేబీ ఇంకా ఫస్ట్ విత్తనం అయి ఉండొచ్చు. ఈసారి హార్వెస్ట్ వచ్చినప్పుడు చూపిస్తాం. ఇది కొంచెం ముదిరింది, సీడ్స్కి పెట్టుకోవచ్చు. అదర్వైజ్ బెండకాయ చారు కూడా బాగుంటుంది. ఇది చామంతి చెట్టు. ఇప్పుడు ఫ్లవర్స్ లేవు, బట్ ఇంకా టైం పడుతుంది, ఇది సీజన్ కాదనుకుంటా. ఇది ఏం చెట్టో తెలీదు. ఇది గన్నేరు చెట్టు, పింక్ ఫ్లవర్స్. ఇది దమనం చెట్టు, మనం మల్లెపూలలో వేసుకుంటాం కదా, మిడిలో పెట్టి వండాలుతాం. ఇది ఒక టైప్ ఆఫ్ మల్లె, బాగుంటుంది, స్మెల్ అయితే బాగుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ మల్లె. ఇది పెద్ద మందారం, ముద్ద మందారం. ఇది పుదీనా, ఇది పుదీనా. ఇది రోజ్ ప్లాంట్, వైట్ రోజెస్. ఇంకా చాలా రోజులు అయింది, అయినా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది ఒక కలర్ మందారం. ఇది చూడండి, తమలపాకు, ఫ్రెష్గా స్మెల్ వస్తుంది. ఇది లెమన్ గ్రాస్, మనం టీలో వాడుకుంటాం కదా, అది నైస్. ఇది పపాయ. ఇది చూడండి, వావ్, ఆర్గానిక్ అండ్ హోమ్ గ్రోన్ బెండకాయ, బ్యూటిఫుల్గా ఉంటాయి అసలు. ఇది మనం ప్లగ్ చేద్దాం. ఇది ఉసిరి చెట్టు.
ఇది కూడా ఇంకా హార్వెస్ట్కి రాలేదు, టైం పడుతుంది. కొంచెం పెద్దగా అయితే మనం చాలా ఉత్తి చూడొచ్చు. మెయిన్ మా ఫ్యామిలీ ఫేవరెట్ బాదం చెట్టు. మేము అనుకున్నట్టే పెరిగింది, బాదం కాయలు కూడా వచ్చాయి. ఒకరు పల్లి ఒక రోజు తెంపుదాం. బాయ్. ఉగాదప్పుడు మంచిగా ఉన్నట్టున్నాయి లీవ్స్. థమ్స్ అప్